ప్రాక్టీస్ అయ్యారు కదా! యాహ్! అదే ఇవాళ మళ్ళా చూసుకుంటా. ఇట్స్ ఆల్ అందుకని ఐ నో అందుకే మర్చిపోయా. మీరు గుర్తు చేయండి. లేదు లేదు. లేదు ఇవాళ చూసుకుంటాను. హ్మ్. అంటే ఇవాళ కాకపోయినా గానీ మీకు లైక్ ఆఫ్టర్ 1 ఆర్ 2 మంత్స్ రైట్? హ్మ్. మీరు ఈ ఎక్కువ టచ్ చేయకుండా పోయేసరికి ఇది కాన్సెప్ట్స్ మర్చిపోతారనమాట. యాహ్! ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ సరిపోతుంది. ఉంటే అట్‌లీస్ట్ లైక్ సమ్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, నేను యాహ్! ఈ బ్లాక్ అలానే పెడతాను ఇక్కడ. లైక్ కీప్ ఆన్ నేను ఇక్కడ బ్లాక్స్ మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. హ్మ్. సో, కావాలన్నా ఇక్కడికొచ్చి చదువుకోవచ్చు మళ్ళీ మీరు. సో, ఓకే. ఇక్కడ మనం ఇందాక ఏం యూజ్ చేసామో నామిక్ యూజ్ చేసాము. ఇక్కడ లామా యూజ్ చేసామనమాట. అందుకే ఎర్రర్ హ్మ్. వచ్చింది. సో, అది క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేసింది మనకి వాట్ ఈస్ ఎర్రర్ అనేసి. సో, మనం హ్మ్. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసాం ఇక్కడ. ఓలామా ఎంబెడెడ్ మోడల్ యూజ్ చేసాము. హ్మ్. ఇక్కడేమో ఓలామా ఎంబెడెడ్ యూజ్ చేసాము. సో, దాన్ని ఇక్కడ యూజ్ చేసా చూడు. వెన్ యూజర్ రిట్రైవ్స్ ద క్వెషన్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద డేటాబేస్. ఇక్కడ చూడు క్వెరీ పార్ట్‌లో క్లియర్‌గా అనమాట. హ్మ్. గెట్ ద ఆన్సర్. నువ్వు గెట్ ద ఆన్సర్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఇక్కడికి వస్తదనమాట. ఇక్కడ యూజర్ కోడ్ ఎక్కడుంది? ఈడ ఇక్కడ క్వెషన్. ఆస్క్ ద క్వెషన్‌లో నాకేమొస్తది? క్వెషన్ వస్తదనమాట. ఈ హ్మ్. క్వెషన్ ఏం చేస్తున్నా నేను? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ద లాజిక్. ఫస్ట్ ఏం చేస్తాడు వాడు వెక్టర్ డీబీని క్రియేట్ చేస్తాడు. మనం ఇందాక క్రోమా అది యూజ్ చేసాం కదా! హ్మ్. ఆ క్రోమా డేటాబేస్‌కి పర్సిస్టెంట్ పాత్ యూజ్ చేశాడు. అంటే నీ ఈ పాత్ అనమాట. ఇక్కడే కదా ఇందాక మనం వెక్టర్ ఇండెక్సింగ్ చేసింది. సో, ఈ హ్మ్. పాత్‌నిచ్చి దానికి ఈ ఎంబెడింగ్ మోడల్ యూజ్ చేశాడనమాట. హ్మ్. సో, ఆ ఎంబెడింగ్ మోడల్ యాస్ ఈ వెక్టర్ డేటాబేస్‌ని ఎక్కడికి పంపించాడు? లాంగ్ చైన్‌కి పంపించాడనమాట. సో, ఇక్కడుంది చూడు. క్యూ అండ్ ఏ చైన్. క్యూ అనే చైన్ అంటే ఇక్కడికొస్తదనమాట. సో, వెక్టర్ డేటాబేస్‌లో యాస్ ఎ రిట్రైవర్‌గా హ్మ్. వెక్టర్ డేటాబేస్ డాట్ యాస్ ఎ రిట్రైవర్. రిట్రైవర్‌ని యూజ్ చేస్తున్నావు. రిట్రైవర్‌ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడు. ఇది వెరీ ఇంపార్టెంట్. అగైన్ లాంగ్ చైన్‌లో నుంచి మనము రిట్రైవల్ క్యూ అని పెట్టుకున్నాం. ఒక క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ రిట్రైవల్‌కి ఏం పంపిస్తావంటే ఎల్ఎల్ఎం మోడల్ ప్లస్ రిట్రైవర్. ఇక్కడ రిట్రైవర్ అంటే ఎవరు అనేసి అనమాట. హ్మ్. ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నావు అనేది రిట్రైవర్ ఇక్కడ. నువ్వు ఇక్కడ క్రోమా వాడితే క్రోమా లేకపోతే ఇంకా ఏమన్నా ఫ్యాసీ వాడితే ఫ్యాసీ. ఎవ్రీ డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేస్లు వాడితే ఆ డేటాబేస్ డీటెయిల్స్ పంపించాలి దీనికి. హ్మ్. ఇక్కడ ఏం యూస్ చేసాం? మనం క్రోమా యూస్ చేసాం కదా! హ్మ్. దాని రిట్రైవర్‌ని ఈ లాంగ్ చైన్ రిట్రైవల్ క్యూఎన్ఏకి పంపించాం. మోడల్ ప్లస్ రిట్రైవర్. అండ్ మోడల్ అంటే ఫస్ట్ మనం మోడల్‌ని ఇనిషియలైజ్ చేసి దాన్ని పంపిస్తాం అనమాట. నౌ యువర్ క్యూఎన్ఏ ఇస్ రెడీ. మళ్ళీ ఎక్కడికొచ్చాం మనము? లాంగ్ చైన్‌లోకి వచ్చామనమాట. క్యూఎన్ఏ హ్మ్. తర్వాత మనం క్వెషన్ రన్ చేస్తున్నాం. క్వెషన్ రన్ చేస్తే నీకు ఆన్సర్ వస్తదనమాట. సో, ఇక్కడ మన రిట్రైవల్‌లో ఇది ఏ పార్ట్ రిట్రైవల్ అంటే ఈ పార్ట్ అనమాట. యూజర్ క్వెరీ అడిగాడు. ఈ ఎంబెడింగ్స్ రిట్రైవ్ చేసుకుంటున్నావు. ఆ ఎంబెడింగ్స్ రిట్రైవ్ చేసుకొని రిలవెంట్ చంక్స్‌ను తీసుకొస్తున్నావు అనమాట. హ్మ్. ఈ క్వెషన్ తగ్గట్టు. ఫస్ట్ ఇది యూజర్ క్వెషను. దెన్ వెక్టర్ డేటాబేస్‌లో ఎక్కడున్నాయి నీ ఎంబెడింగ్స్ వెక్టర్ డేటాబేస్‌లో ఉన్నాయి కదా! హ్మ్. ఆ డేటాబేస్‌ని తీసుకొచ్చిన ఆ వెక్టర్ డేటాబేస్‌కి ఆ వెక్టర్ డేటాబేస్‌లో నుంచి రిట్రైవల్ క్యూఎన్ఏ పెట్టామనమాట. హ్మ్. విత్ దిస్ హెల్ప్ ఆఫ్ దిస్ క్లాస్ దెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ద రిలవెంట్ చంక్స్ అనేసి. దీనికి ఏమేమి హ్మ్. కావాలి? ఎల్ఎల్ఎం కావాలి. ఆల్సో రిట్రైవర్ కావాలి. రిట్రైవర్ అంటే హ్మ్. ఏ వెక్టర్ డేటాబేస్ అనేసి. సో, రిమైనింగ్ హ్మ్. అంతా అది చూసుకుంటుందన్నమాట. రిలవెంట్ హ్మ్. కాంటెక్స్ట్ కానీ వాటెవర్ ఇట్ ఈస్. ఈ లాజిక్ అర్థమైందా మీకు రిట్రైవర్ ఎలా వర్క్ అవుతుందనేసి? హ్మ్. రిట్రైవర్‌కి ఏమేమి కావాలి బేసిక్‌గా? ఇది చెప్పండి ఆన్సర్. అర్థమైందిలే చెప్పేస్తాను. రిట్రైవర్‌కి 2 థింగ్స్ కావాలి. రిట్రైవర్‌కి అనేసరికి వెక్టర్ డేటాబేసే కదా! హ్మ్. ఇప్పుడు మనం క్రోమా వాడుతున్నాం కాబట్టి పాత్ ఇచ్చాము. ఎక్కడ డేటా సేవ్ అవుతుంది అనేసి. ప్లస్ హ్మ్. ఎంబెడింగ్ మోడల్ ఇచ్చామన్నమాట. హ్మ్. సో, ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఈ క్రోమానే కాకుండా ఏవి యూజ్ చేసినా కానీ వీ హ్యావ్ టు పాస్ ద ఎంబెడింగ్ మోడల్ అనమాట. ఎందుకు ఎంబెడింగ్ హ్మ్. పాస్ చేయాలి మనము? ఎందుకంటే రిట్రైవర్‌కి తెలీదనమాట. ఏ మోడల్‌తో నువ్వు ఎంబెడింగ్ జనరేట్ చేసినావు అనేసి. హ్మ్. క్లియర్‌గా కదా! హ్మ్. సో, అందుకు యూ హావ్ టు పాస్ ద ఎంబెడింగ్ మోడల్ అనేసి.
మనమేమో ఇక్కడ ఏది ఎంబెడింగ్ మోడల్ యూస్ చేస్తామో ఇక్కడ వెక్టార్ జనరేట్ చేయడానికి. సో సేమ్ ఎంబెడింగ్ మోడల్ యూ హ్యావ్ టు పాస్ ఫర్ రిట్రైవర్. ఉమ్, అండ్ సెకండ్ వన్ మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఈ రిలవెంట్ కాంటెక్స్ని తీసుకురావడానికి? లాంగ్ చైన్. లాంగ్ చైన్ రిట్రైవల్ క్యూఎన్ఏ అనమాట. సో ఉమ్, లాంగ్ చైన్ రిట్రైవల్ క్యూఎన్ఏకి ఏం కావాలో రిలవెంట్ చంక్స్ కానీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే ఎల్ఎల్ఎం కావాలి ప్లస్ వెక్టార్ రిట్రైవర్ కావాలన్నమాట. ఈ రెండు ఉమ్, ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎటువంటి క్వశ్చన్ అడిగినా నేను ఈ వెక్టర్ డేటాబేస్లో వెళ్ళి ఈ ఎల్ఎల్ఎంతో చెక్ చేసుకుంటా అంటాడు అనమాట. ఉమ్. ఇది క్లియరా? యా. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఏది ఎక్సెలిడ్రాలో మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాము, వెక్టర్ డేటాబేస్కి వెళ్ళేసరికి ఇవి కావాలన్నమాట. ఈ వెక్టర్ డేటాబేస్లో సేవ్ చేస్తాము. సేవ్ చేసినాక రిట్రైవ్ చేసుకోవాలంటే ఏం కావాలి? రిట్రైవల్కి వచ్చేసరికి ఇక్కడ దీంట్లో ఉన్న ఎంబెడింగ్ మోడల్ ఏదో మనకు వీళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు ఇది పంపించాలన్నమాట. ఉమ్, ఏం పంపించాలి? ఎంబెడింగ్ మోడల్ పంపించాలి. ఉమ్, ఎందుకంటే ఎంబెడింగ్ మోడల్ ఎందుకు పంపించాలంటే ఎవ్రీ ఎంబెడింగ్ మోడల్ దే హ్యావ్ యూనిక్ డెన్స్ అన్నమాట. ఉమ్, డైమెన్షన్స్, వెక్టర్ డైమెన్షన్స్. సో ఉమ్, లాంగ్ చైన్ అనేది క్లియర్లీ డోంట్ నో. సో నువ్వు దానికి వెక్టర్ రిట్రైవల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎంబెడింగ్ మోడల్ పంపించాలి. ఉమ్, సెకండ్ వన్ ఏం పంపించాలి? ఎల్ఎల్ఎంని పంపించాలన్నమాట. ఉమ్, అప్పుడు అదేం చేస్తుందంటే రిలవెంట్ క్యూఎన్ఏ మనం ఎలా బిల్డ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఇలా ఎల్ఎల్ఎంని యూస్ చేసుకునే కదా. ఉమ్, ఇది కూడా క్యూఎన్ఏనే, బట్ దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. సో క్యూఎన్ఏ బిల్డ్ చేయాలంటే అగైన్ ఏం చేయాలి మనము? ఖచ్చితంగా వెక్టర్ డేటాబేస్ని సారీ ఎల్ఎల్ఎంని పంపించాలి. ఉమ్, సో ఎక్కడ క్యూఎన్ఏ చేస్తున్నావు నువ్వు? ఈ పర్టికులర్ వెక్టర్ డేటాబేస్లో క్యూఎన్ఏ చేస్తున్నావు. ఉమ్, ఇది పంపించలేదంటే ఇంతకుముందు ఏం చేయలేదు మనం, ఇది పంపించలేదన్నమాట ఇంతకుముందు అప్లికేషన్స్కి. సో అదేం చేసింది? డైరెక్ట్ లాంగ్ చైన్ యూస్ సారీ ఎల్ఎల్ఎం యూస్ చేసుకొని నీ క్వశ్చన్కి ఆన్సర్ లెటర్ తీసుకొచ్చింది. సో నా ఉమ్, ఇది పంపిస్తున్నా కాబట్టి ఇట్ విల్ లుక్ ఫర్ దిస్ పర్టికులర్ వెక్టర్ డేటాబేస్ ఉమ్. అండ్ ఇట్ విల్ పిక్ ద రిలవెంట్ కంటెంట్. క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా, ఐ థింక్ ఓకే ఇప్పటి వరకు. మళ్ళా నేను ఒకసారి చూసుకోవాలి. అంటే ఎక్కడ ఎక్కడ డౌట్ ఉంది యాక్చువల్గా? అంటే లైక్ ఎందుకంటే ఇది కొంచెం టిపికల్ కాన్సెప్టే కాదన్నట్లు ఒకసారి అర్థం చేసుకుంటే సెకండ్ టైం ఓకే అనమాట. ఉమ్, దీని ఏమంటే ఇక్కడ ఓకే లెట్ మీ ట్రై దిస్. పాజిటివ్ ఆన్సర్ వస్తే అట్లీస్ట్ విల్ గో అగైన్ ఫర్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడు, నేను కామిడ్కేలో ఉన్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అడిగా ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనేసి. అది ఈ రిజల్ట్స్ ఇచ్చిందనమాట. ఉమ్, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ఒకసారి చూద్దాం మనం. రివీల్ ఇన్ ఫైండర్. సో ఇదేమో ఎంసెట్ అనమాట, ఆంధ్రాలో ఉన్న కాలేజ్ లిస్ట్. ఉమ్, ఇదేమో నాది బ్రాడ్బ్యాండ్ మొబైల్ బిల్ అనమాట. ఉమ్, ఇదేమో కామిడ్కి ఇందాక చెప్తాను కదా, ఇది ఓపెన్ చేస్తే ఇది కామిడ్కి కాలేజెస్ లిస్ట్ అనమాట. ఉమ్, ఇదేమో ఏపీఎం సెట్ కాలేజ్ లిస్ట్. ఉమ్, ఇదేమో మొబైల్ బిల్. సో ఈచ్ డాక్యుమెంట్ హ్యాస్ ఏ వెరీ యూనిక్ అనమాట. ఉమ్, సో ఇదేమో లైక్ సింపుల్ టెక్స్ట్, ఇందాక మనం చూసాం కదా ఈ రెండు ఉమ్, వెరీ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగాను? లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ కామెంట్కి నేను సెలెక్ట్ చేసిన కాలేజెస్ అనమాట. సో ఉమ్, వాటి లిస్ట్ ఇచ్చాడు. లెట్ మీ చెక్ క్విక్లీ. ఏమిది ఉన్నదా లేదా అనేసి. ఉమ్, సిద్ధగంగా అన్నాడు. ఉమ్, తేడా ఉంది కదా, ఇట్స్ అట్ మ్యాచెస్. సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఉమ్, వాడు ఇక్కడ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి, ఈ కంటెక్స్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? నా డాక్యుమెంట్ నుంచే. మళ్ళీ ఇప్పుడు ఉమ్, అడుగుదాము వాట్ ఈస్ ద స్పెల్లింగ్ తప్పు రాయనా? లెట్ మీ చెక్. ఏం చెప్తాడు ఉమ్, ఇక్కడ? ఎల్ఎల్ఎం ఎందుకు యూస్ చేస్తుందంటే దానికి ఉమ్,
ఎల్ఎల్ఎం ఎందుకు యూస్ చేస్తుందంటే నువ్వు ఏమన్నా క్వశ్చన్ అడుగు, సో దానికి ఫస్ట్ ఏమి దాన్ని బెటరైజ్ చేయాలన్నమాట క్వశ్చన్ని. ఆ హ్మ్. క్వశ్చన్ బెటరైజ్ చేయడానికి ఎల్ఎల్ఎంని యూస్ చేస్తాడు. బట్ క్వశ్చన్ హ్మ్. నుంచి ఆన్సర్ కావాలంటే ఎక్కడ యూస్ చేస్తాడు వాడు? మనం బిల్డ్ చేసిన నాలెడ్జ్ బేస్ అనమాట. యాక్చువల్గా దీన్ని నాలెడ్జ్ బేస్ అంటాను. హ్మ్. సో ఆ నాలెడ్జ్ బేస్లో నుంచి తీసుకిస్తారనమాట. హ్మ్. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, దీనికి దానికి మొబైల్ బిల్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో మీరు హ్మ్. ఇప్పుడు ఇది క్లియర్ కదా? హ్మ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హై లెవెల్ అగైన్. వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇప్పుడు వాట్ ఈజ్ మై అక్కడ బ్రాడ్బ్యాండ్ బిల్ అంటే ఇక్కడ అడిగాను. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇదే నేను ఇక్కడ చాట్ జీపీటీ అడిగితే ఆన్సర్ చేయగలదు అది. ఇది ఏదేది ఇస్తుంది అనమాట. బికాస్ దే డోంట్ నో హ్మ్. వాట్ ఇస్ మై డేటా అనేసి. సో యాహ్! ఇప్పుడు ఏం చేశానంటే నా ఓన్ మై ఎల్ఎల్ఎంను బిల్డ్ చేసుకున్నా. హ్మ్. కానీ లైక్ ఇట్స్ అ ప్యూర్ ఎల్ఎల్ఎం. ఐ బిల్డ్ ద నాలెడ్జ్ బేస్ అనమాట. హ్మ్. సో దిస్ ఈస్ మై నాలెడ్జ్ బేస్. హ్మ్. ఈ వెక్టర్ డేటాబేస్ అనేది మై నాలెడ్జ్ బేస్. దేన్ని బేస్ హ్మ్. చేసుకొని? మై డేటాను బేస్ చేసుకొని. దిస్ ఈజ్ మై డేటా. ఈ డేటాను హ్మ్. బేస్ చేసుకొని ఈ వెక్టర్ డేటాబేస్ అని నా నాలెడ్జ్ బేస్. ఈ నాలెడ్జ్ బేస్ని బిల్డ్ చేశా. సో ఈ విత్ హ్మ్. నాలెడ్జ్ బేస్ ఐ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్మ్. ఈ నాలెడ్జ్ బేస్కి ఆన్లైన్ నాలెడ్జ్ బేస్కి ఏం డిఫరెన్స్? ఆన్లైన్ నాలెడ్జ్ బేస్లో నా పర్సనల్ డేటా ఉండదు. ఇక్కడ అడిగాను అనుకున్నా కదా, వాట్ ఈస్ మై బ్రాడ్బ్యాండ్ బిల్ అనేసి. ఇదే హ్మ్. ఇస్తుంది. ఏమి ఇవ్వట్లేదు బికాస్ దే డోంట్ నో హ్మ్. కదా. సో అదే హ్మ్. నేను ఇక్కడ అడిగాను అనుకో, ఇట్ ఈస్ గివింగ్ ద రైట్ ఆన్సర్. హ్మ్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంది. హ్మ్. సో ఇలాగా నీ ఓన్ నాలెడ్జ్ బేస్ నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. హ్మ్. ఇందాక ఫస్ట్ మళ్ళీ కనెక్టింగ్ టు ద ఫస్ట్ పాయింట్, మీ హ్మ్. కంపెనీ ఇంటర్నల్ అదే మీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ నాలెడ్జ్ బేస్ అన్నాను కదా. సో హ్మ్. ఇలాగా ఒక డేటా సోర్స్ తీసుకొని యూ కెన్ పుట్ యువర్ ఆల్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అనమాట. అయితే హ్మ్. ఇలానే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా యుఐ అప్లికేషన్ బిల్డ్ చేసుకొని యూ కెన్ అప్లోడ్ అనమాట వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ యూ హ్యావ్. హ్మ్. అన్నీ ఇక్కడ ఏమవుతుంది, ఒక డేటా అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. హ్మ్. సో దట్ ఈస్ యువర్ డేటా అనమాట. డేటా అని చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ డేటాని బేస్ చేసుకుని నువ్వు ఒక నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేస్తావు. హ్మ్. నాలెడ్జ్ బేస్డ్ అంటే వెక్టర్ ఇండెక్స్ అనమాట. హ్మ్. ఈ వెక్టార్ ఇండెక్స్ని బేసిక్గా ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాసెస్ని చంకింగ్స్ని ఎంబెడింగ్స్ వెక్టర్ డేటాబేస్ అంతా ఒక నాలెడ్జ్ బేస్ అంటారు. హ్మ్. ఎందుకంటే ఈ ఇండెక్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుసు, మళ్ళీ ఎవ్వరికీ తెలియదు. ఇట్స్ హ్మ్. వెరీ క్లియర్ అనమాట. ఈ ఇండెక్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇప్పుడు హ్మ్. ఎవరికి ఈ నేను బిల్డ్ చేసిన ఈ క్రోమా డిబి ఈ ఇండెక్స్కి మాత్రమే, ఇండెక్స్ అంటే ఇదన్నమాట. ఈ ఇండెక్స్కి మాత్రమే నా యొక్క ఈ డేటా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఈవెన్ ఎవరికి తెలియదు అనమాట. సో ఇలా హ్మ్. నా ఓన్ నాలెడ్జ్ బేస్ నేను బిల్డ్ చేసుకుంటా. హ్మ్. సో విత్ దిస్ నాలెడ్జ్ బేస్ ఐ కెన్ టాక్ అనమాట. నాకేమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆన్సర్. సో ఇప్పుడు మీ కంపెనీ మీ యూనివర్సిటీకి లింక్ చేయాలంటే నీ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఆల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, దాన్ని ఇక్కడ హ్మ్. పెట్టుకొని నీ హ్మ్. లోకల్లో నువ్వు క్రోమా డీబీని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. హ్మ్. సో ఆ ఇండెక్స్ని బిల్డ్ చేసుకొని యూ కెన్ ఆస్క్ యువర్ ఓన్ క్వశ్చన్స్. హ్మ్. సో ఇట్ విల్ గివ్ ద బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వు ఇప్పుడు ఏదైనా నీకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు 5-6 డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఎవరి టెక్స్ట్ బుక్ 200 పేజెస్ ఉంటాయి అనమాట. సో టోటల్ హ్మ్. 1000-2000 పేజెస్ ఉంటాయి. నీకు హ్మ్. జస్ట్ నీకు యూ వాంట్ నో ద సమ్మరీ ఆఫ్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనుకో, నువ్వు పోయి అన్ని తలాడుకోవచ్చు, నీ ఓన్గా రాయలేవు కదా. హ్మ్. సో యూ కెన్ యూస్ దిస్ జనరేట్ చేసేయడానికి అనమాట. హ్మ్. అట్లీస్ట్ నీకు ఒక అసిస్టెంట్ లెక్క వెళ్ళిపోతుంది. ఓకే ఐ వాంట్ నో అబౌట్ దిస్ చాప్టర్ దిస్ వన్ అంటే అది ఆటోమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది. సో ఫ్రమ్ హ్మ్. దేర్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. హ్మ్. ఇలాగ కంపెనీలో కూడా అంతే అనమాట. ఎవ్రీ డిపార్ట్మెంట్ దే విల్ బిల్డ్ దే ఓన్ చాట్ బాట్ అండ్ దే విల్ షేర్ విత్ అస్. హ్మ్. సో ఐ కెన్ ఇంటరాక్టింగ్ దెమ్ లైక్ ఓకే వాట్ ఈస్ మై పే స్కేల్ అండ్ విత్ మై రేంజ్ వాట్ ఈస్ ద పై స్కేల్ ఐ విల్ గెట్ ఇట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సేల్స్ అంటే ఈ ఇయర్లో ఎక్కువ సేల్స్ ఏ బ్రాండ్స్ అయినా ఇలాగా. హ్మ్. ఇలాగా దే కెన్ బిల్డ్ ది ఓన్ నాలెడ్జ్ బేస్. హ్మ్. ట్యాగ్ అనేది వెరీ వన్ లైనర్ వచ్చి యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ నాలెడ్జ్ బేస్. హ్మ్. హౌ టు బిల్డ్ అనేది ఈ కంప్లీట్ ప్రాసెస్. దీంట్లో కూడా వెరీ 3 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. మీరు హ్మ్. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ 3 డిఫరెంట్ స్టెప్స్. ఒకటి వచ్చి ఇది నాలెడ్జ్ బేస్ రెడీ చేయడము, మీ డాక్యుమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో పెట్టడము. అండ్ హ్మ్. సెకండ్ థింగ్ ఈస్ ఆ ఫోల్డర్స్ కంతా చెక్స్ జనరేట్ చేసి ఎంబెడింగ్ జనరేట్ చేసి వెక్టర్ డేటాబేస్లో పెట్టుకోవడము. హ్మ్. థర్డ్ స్టెప్ యూజర్ క్వరీ అన్నప్పుడు దానికి ఎంబెడింగ్స్ జనరేట్ చేసి
ఎల్ఎల్ఎంస్కి పంపించడం అనమాట. సో దే విల్ రిటర్న్ యువర్ ప్రాసెస్, దే విల్ రిటర్న్ ద కరెస్పాండింగ్ రెస్పాన్స్. అందుకే మనం ఇక్కడ కూడా క్లియర్గా నేను 3 డిఫరెంట్ స్టెప్స్లో రాసా దీన్ని కూడా, యాప్ హ్మ్. అంటే. ఒకటి వచ్చి అప్లోడ్, రెడీ యువర్ ఆల్ ద డిఫరెంట్ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి, హ్మ్. డాక్యుమెంట్స్ రెడీ చేసుకో అనేసి. సెకండ్ వన్ ఇంజెక్ట్, బిల్డ్ యువర్ ఓన్ నాలెడ్జ్ బేస్, డాక్యుమెంట్స్ లోడ్ చేసుకో, స్ప్లిట్ చేసుకో, వెక్టార్లో ఇండెక్స్ చేయి, వెక్టార్లో సేవ్ చేయి. థర్డ్, హ్మ్. ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ బేస్. అంతే, వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. హుహు. ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే నీకు వెక్టర్ డేటాబేస్ కావాలి, సో దట్స్ వై ఇక నేను క్రోమా వాడినాను, మీకు ఏదైనా కావాలంటే ఇంకోటి వాడుకోవచ్చు అనమాట. ఆ వెక్టర్ ఓకే. డేటాబేస్ వాడుకొని క్వశ్చన్ అని ఆన్సర్ చేస్తాను. ఇంతే, ర్యాక్ మీన్స్ వెరీ సింపుల్. హ్మ్. వెరీ సింపుల్ అంటే సింపుల్ అంత. అంటే ఒక్కసారి ఎండ్ టు ఎండ్ చేసినారంటే ఇట్స్ యాహ్! సేమ్ ప్రాసెస్ అనమాట. ఎక్కడికి హ్మ్. వెళ్ళినా ఈ ప్రాసెస్ అనేది చేంజ్ కాదు మీకు, ద నెంబర్ హుహు. ఆఫ్ స్టెప్స్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ చేంజింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ, వాళ్ళ పాలసీల ప్రకారము దే కెన్ యూస్ డిఫరెంట్ డేటాబేస్, ఇక్కడ వెక్టర్ డేటాబేస్. ఇప్పుడు మనమేమి యాజ్ ఎ స్టూడెంట్స్, యాజ్ ఎ లెర్నర్, మనం యూ క్యాన్ స్పెండ్ మనీ రైట్, హుహు. క్రోమో వాడిచ్చేసావు. సో వాళ్ళు ఏముంటాయి, మిగతా ఎస్ఐపి సనాస్ కానీ, పోస్ట్ గ్రీస్ కానీ, దర్ ఇస్ డిఫరెంట్ వెక్టర్ డేటాబేసెస్ ఉంటాయి, అది యూస్ హుహు. చేస్తారు. ఫాసీ కానీ అట్లా డిఫరెంట్గా. సో ఇక్కడ వెక్టర్ డేటాబేస్ యూస్ చేయడం మారుతుంది, అదొక్కటే చేంజ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, ఫైల్ నా లోకల్లో సేవ్ చేసుకున్నా, దీని బదులు S3లో సేవ్ చేస్తావు. బట్ ఇక్కడ హ్మ్. కనెక్టింగ్ పాయింట్స్ మారుతాయి కానీ ఇంటర్నల్ లాజిక్స్ అనేది మారనే మారదు అనమాట. ఈ లోడింగ్ స్ప్లిట్టింగ్ ఉంది కదా, ఇది నెవర్ చేంజ్. హుహు. వెక్టర్ డేటాబేస్ ఉంది కదా, ఇది కూడా నెవర్ చేంజ్ అనమాట. నువ్వు ఎక్కడ సేవ్ చేస్తావనే చేంజ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ విచ్ కంపెనీ దే విల్ యూస్. ఇక్కడ కూడా అంతే, ఈ ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎంబెడింగ్ మోడల్ అనేది నెవర్ చేంజ్ అనమాట. హ్మ్. కాన్ఫిగరేషన్ కొంచెం చేంజ్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ ద స్టెప్స్ సేమ్. అప్లోడింగ్లో కూడా ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ సేవ్ చేస్తున్నాయి, ఇక్కడ బదులు ఇంకో చోట సేవ్ చేస్తారు అంతే. హ్మ్. కోర్ లాజిక్ అనేది నెవర్ చేంజ్ అనమాట. ర్యాగ్ అంటే హ్మ్. ఇంకో స్టెప్సే, దెర్ ఇస్ నథింగ్ మచ్ డిఫరెన్స్. ఓకే. ఈవెన్ మీరు ఇక్కడ ఇక్కడ చూసినా కానీ ఈ ఇమేజ్లో కూడా వాడి దగ్గర స్టెప్స్ ఏం చేంజ్ కాలేదు, ఒకటి డేటా సోర్స్ ఉన్నాడు, హ్మ్. ఐబీ లోకల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. మనం హుహు. కరెంట్లీ టెక్స్ట్ పీడిఎఫ్ వాడినాము, వర్డ్ కానీ ఇంకేదైనా వాడుకోవచ్చు. ఎంబెడింగ్ హ్మ్. వెక్టర్ డేటాబేస్ అనేది ఇట్లే అనమాట. ఇదంతా కలిపి రిట్రైవల్ అంటారు. హ్మ్. ఆర్గ్యుమెంట్స్ అనేది క్వశ్చన్, ఇవి ప్రాసెస్ అనేది చేంజ్ కాదు ఎప్పటికీ. హ్మ్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుదామా ఇంకో దాంట్లోనే. హుహు.